ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ వేణుగోపాల స్వామి రథోత్సవం, ఇది 11వ రథోత్సవము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషదాయకము. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని పొద్దున్న పూజలు, తర్వాత సాయంత్రము ఈ ఊరేగింపుగా జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ శ్రద్ధగా ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కృష్ణాష్టమిని చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి పండుగ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆదోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయము నుండి సాయంత్రం రథోత్సవం వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయము గోపూజ, పంచామృత అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదం, సాయంత్రము 4 గంటల నుండి కృష్ణుని గుడి ముందు నుండి ఎమ్మినూరు రోడ్లో రథోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు ఉదయం నుండి భక్తాదులు వేల సంఖ్యలో వచ్చి దేవాది దేవుని శ్రీకృష్ణుని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందినారు. ఈ కార్యక్రమం కొన్ని ఏళ్లుగా ఆదోని కారంపేట యందు శ్రీకృష్ణుని దేవాలయం వెలిసినందువల్ల అక్కడి నుండి జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తాదులు ఈ కృష్ణాష్టమిని కనుమ పండుగ తిలకించి భగవంతుని ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకుంటారని భగవంతుని కోరుకుంటూ సెలవు. 11వ రథోత్సవం. రామలింగేశ్వర యాదవ్, ఎక్స్ కౌన్సిలర్.